హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లిక్వికా క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే గురించి పూర్తి వివరాలు మరియు అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2026కు సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ MCQs గురించి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ ఆన్ విచ్ డే? అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ బి, మార్చ్ 8. అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే మహిళల విజయాలను జరుపుకోవడానికి మరియు జెండర్ ఈక్వాలిటీని ప్రోత్సహించడానికి మార్చ్ 8న ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఈ డేని సెలబ్రేట్ చేసుకుంటారు. సెకండ్ క్వశ్చన్, ద ఫస్ట్ నేషనల్ ఉమెన్స్ డే వాజ్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ కంట్రీ ఇన్ 1909? 1909లో మొదటి జాతీయ మహిళా దినోత్సవాన్ని ఏ దేశంలో జరుపుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ సి, USA. మొదటి మహిళా దినోత్సవాన్ని 1909లో అమెరికాలో సోషలిస్ట్ పార్టీ ఆఫ్ అమెరికా జరుపుకుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే వాజ్ అఫీషియల్లీ రికగ్నైజ్డ్ బై విచ్ ఆర్గనైజేషన్ ఇన్ 1975? 1975లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని అధికారికంగా ఏ సంస్థ గుర్తించింది? ఆన్సర్ ఆప్షన్ సి, యునైటెడ్ నేషన్స్, ఐక్యరాజ్య సమితి. ఐక్యరాజ్య సమితి 1975లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని అధికారికంగా జరుపుకోవడం ప్రారంభించింది. అయితే ఈ 1975ని అంతర్జాతీయ మహిళా సంవత్సరంగా కూడా ప్రకటించారు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ UN బాడీ వర్క్స్ స్పెషల్లీ ఫర్ జెండర్ ఈక్వాలిటీ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్? లింగ సమానత్వం మరియు మహిళా సాధికారత కోసం ప్రత్యేకంగా పనిచేసే ఐక్యరాజ్య సమితి సంస్థ ఏది? ఆన్సర్ ఆప్షన్ డి, UN ఉమెన్. జెండర్ ఈక్వాలిటీని ప్రోత్సహించడానికి UN ఉమెన్ 2010లో స్థాపించబడింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే వాజ్ అఫీషియల్లీ అడాప్టెడ్ బై ద యునైటెడ్ నేషన్స్ ఇన్ విచ్ ఇయర్? అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి అధికారికంగా ఎప్పుడు స్వీకరించింది? ఆన్సర్ ఆప్షన్ డి, 1975. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ UN ఆర్గనైజేషన్ లీడ్స్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే క్యాంపెయిన్స్? అంతర్జాతీయ మహిళా దినోత్సవ ప్రచారాలకు ఏ UN సంస్థ నాయకత్వం వహిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ సి, UN ఉమెన్. నెక్స్ట్ క్వశ్చన్, UN ఉమెన్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ విచ్ ఇయర్? UN మహిళలు సంస్థ ఏ సంవత్సరంలో ఏర్పడింది? ఆన్సర్ ఆప్షన్ ఏ, 2010. నెక్స్ట్ క్వశ్చన్, ద అఫీషియల్ థీమ్ ఫర్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే 2026 ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బీ అనౌన్స్డ్ బై? 2026 అంతర్జాతీయ మహిళా దినోత్సవం అధికారిక థీమ్ను ఎవరు ప్రకటిస్తారు? ఆన్సర్ ఆప్షన్ బి, యునైటెడ్ నేషన్స్ ఉమెన్. UN ఉమెన్ సంస్థ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే యొక్క థీమ్ను ప్రకటిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే మెయిన్లీ ఫోకసెస్ ఆన్? అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రధానంగా దేనిపై దృష్టి పెడుతుంది? ఆన్సర్ ఆప్షన్ బి, జెండర్ ఈక్వాలిటీ అండ్ ఉమెన్స్ ఎంపవర్మెంట్, లింగ సమానత్వం మరియు మహిళా సాధికారత. నెక్స్ట్ క్వశ్చన్, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఒరిజినల్లీ ఫోకస్డ్ ఆన్ విచ్ ఇష్యూ? అంతర్జాతీయ మహిళా దినోత్సవం మొదట ఏ అంశంపై దృష్టి పెట్టింది? ఆన్సర్ ఆప్షన్ సి, ఉమెన్స్ లేబర్ రైట్స్ అండ్ ఓటింగ్ రైట్స్, మహిళల కార్మిక హక్కులు మరియు ఓటు హక్కులు. నెక్స్ట్ క్వశ్చన్, పర్పుల్ కలర్ యూజ్డ్ ఆన్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సింబలైజెస్? అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో ఉపయోగించే పర్పుల్ కలర్ దేనిని సూచిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి, జస్టిస్ అండ్ డిగ్నిటీ, న్యాయం మరియు గౌరవం. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫస్ట్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే వాజ్ సెలబ్రేటెడ్ ఇన్? మొదటి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ ఏ, 1910. 1910లో ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేని సెలబ్రేట్ చేసుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ద ఐడియా ఆఫ్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే వాజ్ ప్రపోజ్డ్ డ్యూరింగ్ ద? అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనే ఆలోచన ఈ క్రింది ఏ సందర్భంలో ప్రతిపాదించబడింది? ఆన్సర్ ఆప్షన్ బి, ఇంటర్నేషనల్ సోషలిస్ట్ ఉమెన్స్ కాన్ఫరెన్స్, అంతర్జాతీయ సోషలిస్ట్ మహిళా సమావేశం. ఈ కాన్ఫరెన్స్ కోపెన్హేగన్లో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ద ఇయర్ 1975 వాజ్ ఇంపార్టెంట్ ఫర్ ఉమెన్ గ్లోబల్లీ బికాజ్? 1975 సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా మహిళలకు ముఖ్యమైనది ఎందుకు? ఆన్సర్ ఆప్షన్ డి, ఇంటర్నేషనల్ ఉమెన్స్ ఇయర్ డిక్లేర్డ్ బై UN, ఐక్యరాజ్య సమితి ప్రకటించిన అంతర్జాతీయ మహిళా సంవత్సరం. నెక్స్ట్ క్వశ్చన్, ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఈజ్ టు ప్రమోట్?
అంతర్జాతీయ మహిళా దినోత్సవం యొక్క ప్రధాన లక్ష్యం ఈ క్రింది వాటిలో దేనిని ప్రోత్సహించడం? ఆన్సర్ ఆప్షన్ సి, జెండర్ ఈక్వాలిటీ. లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడమే ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్. ఇప్పటి వరకు డిస్కస్ చేసిన ఈ ఎంసీక్యూస్ అన్ని ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే గురించి స్టాటిక్ జీకే అన్నమాట. నెక్స్ట్ వచ్చే క్వశ్చన్స్ 2026 అంటే ఈ సంవత్సరం జరిగిన ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే గురించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద అఫీషియల్ యునైటెడ్ నేషన్స్ థీమ్ ఫర్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే 2026? 2026 అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఐక్యరాజ్య సమితి ప్రకటించిన అధికారిక థీమ్ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి, రైట్స్, జస్టిస్, యాక్షన్ ఫర్ ఆల్ ఉమెన్ అండ్ గర్ల్స్. హక్కులు, న్యాయం, చర్య అన్ని మహిళలు మరియు బాలికల కోసం. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ సిగ్నిఫికెంట్ యుఎన్ ఈవెంట్ కోయిన్సైడ్స్ విత్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఇన్ మార్చ్ 2026? మార్చ్ 2026లో అంతర్జాతీయ మహిళా దినోత్సవంతో పాటు ఏ ముఖ్యమైన యుఎన్ కార్యక్రమం జరుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ బి, 17th సెషన్ ఆఫ్ కమిషన్ ఆన్ ద స్టేటస్ ఆఫ్ ఉమెన్ CSW70. మహిళల స్థితిగతులపై కమిషన్ 70వ సెషన్ జరుగుతుంది. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే 2026 యొక్క థీమ్ ఏంటో చూద్దాం. వాట్ ఈస్ ద యునైటెడ్ నేషన్స్ థీమ్ ఫర్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే 2026? 2026 అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఐక్యరాజ్య సమితి ఇచ్చిన థీమ్ ఏమిటి? ఆన్సర్ రైట్స్, జస్టిస్, యాక్షన్ ఫర్ ఆల్ ఉమెన్ అండ్ గర్ల్స్. థీమ్ని ఇంగ్లీష్లోనే గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్, వాట్ ఈస్ ద గ్లోబల్ క్యాంపెయిన్ థీమ్ ఫర్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే 2026? 2026 అంతర్జాతీయ మహిళా దినోత్సవం కోసం గ్లోబల్ క్యాంపెయిన్ యొక్క థీమ్ ఏమిటి? ఆన్సర్ గివ్ టు గెయిన్. విచ్ ఇండియన్ సిటీ హోస్టెడ్ ద శక్తి వాక్ షీ లీడ్స్ భారత్ అలాంగ్ కర్తవ్య పథ్ ఆన్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే 2026? శక్తి వాక్ షీ లీడ్స్ భారత్ ఏ నగరంలో నిర్వహించబడింది? ఆన్సర్ న్యూఢిల్లీ. సో ఇవి అంతర్జాతీయ మహిళా దినోత్సవం గురించి కొన్ని ముఖ్యమైన ఎంసీక్యూస్. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నవన్నీ కరెంట్ అఫైర్స్ గా ప్లస్ స్టాటిక్ జీకేగా బాగా ఉపయోగపడతాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో. కరెంట్ అఫైర్స్ లో ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే గురించి వచ్చింది కాబట్టి మనం స్టాటిక్ పార్ట్ గురించి కూడా తెలుసుకోవాలి. సో ఈ వీడియోలో అవన్నీ కవర్ చేశాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.